రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, బీసీ విద్యార్థి సమర పేరుని పెట్టారు, కానీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక విద్యాశాఖ మంత్రి లేడు. ఎవరికి చెప్పుకోవాలి? మంత్రి ఉన్నా కూడా సమస్యలు పరిష్కారం కావు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎవరికైనా కూడా ఈ బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు. బీసీల ఓట్లను ఏ విధంగా మనం బుట్టలేసుకోవాలి, అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన మాత్రమే ఉన్నది. ఓట్లను కాసేటువంటి చెట్లు యంత్రాలు అయిపోయినారు బీసీలు. కనుక అది దొంగ మన ఇంటికి ఎందుకు వస్తాడు? దోచుకోపోవడానికి వస్తాడు, మనకు దాచిపోవడానికి మన దగ్గర రాడు. కనుక వాళ్ళు ఆధిపత్య కులాలు 1947 నుంచి ఇప్పటివరకు భారతదేశంలో 75 సంవత్సరాలు చూస్తున్నాము. వాళ్ళు బహుజన వర్గాలకి న్యాయం చేయరు. బహుజన వర్గాలను ఎప్పుడు ఆశల్లో భ్రమల్లో బతికిస్తారు, బతికించి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. ఇవాళ నేను బహుజన సమాజానికి, బీసీ సమాజానికి ఇచ్చే పిలుపు ఏంటంటే, వీడిని దించి వాడిని ఎక్కిస్తున్నాం, వాడిని దించి వీడిని ఎక్కిస్తున్నాం. మనమే రాజ్యాంగంలోకి రావాలి. మనం రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు మన సమస్యలకు పరిష్కారం మనకే తెలుసు. కన్న తల్లిగా పుట్టినప్పుడు తెలిసినట్టు కష్టాలు పడ్డ వాళ్ళకే పరిష్కార మార్గాలు తెలుస్తాయి. కనుక ఇవాళ మెజారిటీగా భారత రాజ్యాంగం ప్రకారము మెజారిటీ ప్రజలు అధికారంలో ఉండాలి. ఓట్లు మనయే, సీట్లు మనని పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో కాంశీరామ్ ఒక పిలుపునిచ్చాడు. ఆయన బహుజన సమాజ్ పార్టీ అనే పార్టీ కూడా పెట్టాడు. ఇవాళ తెలంగాణలో మేము కొంతమంది మిత్రులం కలిసి బహుజన చైతన్యంతో ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నాం మార్చి 15 నాడు. ఆ విధంగా బహుజనులకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి అన్ని పదవులలో వాళ్ళ బీసీ విద్యార్థులు కానీ బహుజన విద్యార్థులు కానీ అందరూ పోటీ చేయాలి. అర్హత ఉన్న చోట మీరు అధికారంలోకి రండి. మీరు ఉద్యోగాలు చేస్తూ చిన్న ట్రాన్స్ఫర్ కావాలంటే, ఇంకో పైరవి కావాలంటే ఈ ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి పోతున్నారు. వాళ్ళు చదువుకునేది, మీరు చదువుకునేది. కనుక ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారము శాసన వ్యవస్థ సుప్రీం, ఆ తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ, ఆ తర్వాత న్యాయ వ్యవస్థ. కనుక ఇవాళ బహుజనులకు మెజార్టీగా ఉన్న ప్రజలు మన ఓట్లు మనం వేసుకోవాలి, మనం అధికారంలోకి రావాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇది ఇందిరమ్మ రాజ్యం అంటేనే బీసీల రాజ్యం అని చెప్తా ఉన్నాడు. బీసీలకు 100% న్యాయం చేస్తా అని చెప్తా ఉన్నాడు కదా. ఎలక్షన్స్ ముందు కూడా అనేక సభలలో చెప్పిండు ఈ మాట. రేవంత్ రెడ్డి పెద్ద జోకర్. రెడ్ల సభకు పోయి కూడా ఆయన బీసీలకు పరిపాలించే సమర్థత లేదు, అది రెడ్లకు మాత్రం ఉంది. ప్రతి రెడ్డి 10 ఎకరాల జాగా సంపాదించుకోవాలి, రాజకీయంగా పైరవీలు అవి కాంట్రాక్ట్లు చేసుకొని డబ్బు సంపాదించుకోవాలని చెప్పిండు. బీసీలకు సామర్థ్యం లేదని చెప్పాడు. అది పెద్ద బోగస్. ఇవాళ ఆయన క్యాబినెట్ చూస్తే 12 మంది మంత్రివర్గంలో 2 బీసీలు ఉన్నారు, రెడ్లు 4 ఉన్నారు ముఖ్యమంత్రితో సహా. ఎక్కడ న్యాయం చేస్తున్నావు? అసలు ఎమ్మెల్యే టికెట్లు ఎక్కడ ఇచ్చినావు? ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ఏమన్నది, ఒక ఎంపీ స్థానంలో 2 ఎమ్మెల్యేలకు ఇస్తా అన్నది. ఇవ్వలే కదా, 19 మంది ఇచ్చినావు, అందులో ఓడిపోయే సీట్లే ఎక్కువ ఇచ్చినావు. అట్లాగే నామినేటెడ్ పొజిషన్లో కూడా అన్ని రెడ్లకు, అగ్రకులాలకు ఇచ్చిండు, బీసీలకు ఇచ్చింది తక్కువ. అది బీసీలకు ఎవరికి ఇచ్చినట్టే వాళ్ళ తాబేదారులకు ఇచ్చుకున్నాడు. అంటే వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడేటువంటి నిలబడాలి. మరి ఇది పేదల పక్షపాతి కలిగిన ప్రభుత్వం అని చెప్తుండే కదా రేవంత్ రెడ్డి. నేను చెప్పాను ఇందాక, ఆయన జోకర్ అని. జోకర్ కాదు, బ్రోకర్ కూడా. ఎందుకంటే ఆయన ప్రజల ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం. అంటే కేవలం ఇనుప కంచెలు, ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు తీసేసినంత మాత్రం సరిపోదు. నువ్వు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇస్తున్నావా? ఏ ప్రజలకు ఇచ్చినావు? ఒకరిని తీసేస్తే ఇంకోరిని పెడతావు. కానీ మీ రెడ్లు ఎంతమంది అని ఉండొచ్చా? మీ వెల్మలు బ్రాహ్మణులు ఎంతమంది అని ఉండొచ్చా? ఇంతమంది మంత్రులు ఉండగా శ్రీధర్ బాబు బ్రాహ్మణ్ని ఎంట పెట్టుకొని నువ్వు విదేశాలకు ఎందుకు పోతున్నావు? బీసీలకు తెలివి లేదా? అసలైన శాస్త్రవేత్తలు, ఉత్పత్తి శక్తులు బీసీలు, బహుజనులు. సో వీళ్ళను పక్కన పెట్టి నువ్వు బ్రాహ్మణ్స్ని ఎందుకు తీసుకోబోతున్నావు అంటే, నీకు బ్రాహ్మణ ఆలోచన విధానం ఉంది. ఈ బ్రాహ్మణిజం వల్లనే ఈ దేశం నాశనమైంది. దాన్ని తిరస్కరించి బహుజనవాదాన్ని ముందుకు తీసుకొచ్చి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సకల సమస్యకు రాజ్యాంగ పరిష్కారం. ఆ పరిష్కారం కోసం ఇవాళ బీసీలు, బహుజనులంతా కూడా
ఓటు చైతన్యం కలిగిన వాళ్ళు, ఓటు హక్కు తెలిసిన వాళ్ళంతా ఎన్నికల్లో నిలబడాలి. ఎన్నికల్లో నిలబడి వాళ్ళు ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావాలి. దానికోసం మార్చి 15న కాశీరామ్ జయంతి పురస్కరించుకొని మేము బీసీల నాయకత్వంలో ఒక బహుజన చైతన్యంతో ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేయబోతున్నాం. తద్వారా అందరికీ టికెట్ ఇస్తాం. వాళ్ళ జనాభా దామాషరితిలో ప్రతి కులానికి కూడా అవకాశాలు కల్పిస్తాము. తద్వారా మాత్రమే మనకు రాజ్యాంగం ద్వారా సమస్య పరిష్కారం అవుతాయి. ఇవాళ ఎంత చదువుకొని ఉద్యోగాలు చేసినా కూడా మనం మళ్ళీ 10th ఇంటర్ ఫెయిల్ అయినటువంటి ఒక రౌడీ షీటర్లు, కాంట్రాక్టర్లు, పనికి మాలినోడు వాడు ఎమ్మెల్యే మంత్రి అయితే వాని దగ్గర పోయి పైరవి చేయమని అడుగుతున్నాం. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా విద్యులు బహుజన వర్గాల నుంచి వాళ్ళు అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చి మాత్రమే ఈ సమస్యలు భారత రాజ్యాంగాన్ని అవగాహన చేసుకొని సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు. కనుక ఇవాళ నేను బహుజనులందరికీ ఇచ్చే పిలుపు ఏంటంటే మనం అందరము ఎన్నికల్లో నిలబడదాం, మన పార్టీ పెట్టుకుందాం, మనం గెలుద్దాం, మనమే అసెంబ్లీ పార్లమెంట్కి పోదాం, మనమే చట్టాలు తయారు చేసుకుందాం, మనమే మంత్రులం, ముఖ్యమంత్రులం, ప్రధానమంత్రులం అవుదాం. ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మనకు రాజ్యాంగం లేదు. నేను ఇప్పుడు 62 ఏళ్ళు ఉన్నా. 52 ఏళ్ళుగా నేను స్కాలర్షిప్ల కోసం నేను కొట్లాడుతున్నా. ఇదే ధర్నా చేసాం. ఆర్ కృష్ణ నాయకత్వంలో, జాల శ్రీనివాస్ నాయకత్వంలో ఇప్పటికీ ఇంకా చేస్తున్నాం. కానీ దీని ద్వారా ఎన్ని ధర్నాలు చేసినా మన స్కాలర్షిప్ రూపాయి పెరుగుతుంది కావచ్చు. కానీ ఇవాళ మనం ఒక ఉద్యమాన్ని చేయగలిగినట్టయితే, సామాజిక చైతన్యం, న్యాయంతో ఉద్యమం చేయగలిగినట్టయితే మన ఓట్లు మనం వేసుకోగలిగితే మనకు రాజ్యాంగం వస్తుంది. రాజ్యాంగం వస్తే పరిష్కారం మనమే చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్.